మనిషి బ్రతకడానికి రూల్స్ పెట్టుకుంటాడు, కానీ ఆ రూల్స్ బ్రేక్ చేస్తే ఇదిగో తూర్పు గోదావరిలో హోమ్ మినిస్టర్ పర్యటన, ములకల్లంకలో వరదను పరిశీలించిన వంట. అరే మీరెప్పుడొచ్చారు? నేను ఇక్కడే ఉన్నాగా. ఇప్పుడే వచ్చాను. అప్పుడే నువ్వు మిక్సీ ఆన్ చేసావు. అవును, మేఘన ఏది? ఏమో నాకేం తెలుసు. దానికేమో ఫ్రీడమ్ ఇచ్చారు, అలాగే సపరేట్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. తినడానికి తప్ప కిందికి దిగటం లేదు. మన పేరెంట్స్ మనకి ఫ్రీడమ్ ఇవ్వలేదు కదా, అందుకే నేను ఇచ్చాను. సర్లే, తినటానికి కిందికి వస్తుందిగా, అప్పుడు మాట్లాడతాను. ఆకలిగా ఉంది, ఏదైనా టిఫిన్ రెడీ చేయి. 10 నిమిషాలు ఆగండి, చట్నీకి పోపేసి తీసుకొస్తా. ఇదిగో ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకో, లేకపోతే పొగంతా హాల్లోకి వస్తుంది. అలాగే అండి. పెళ్లి సంబంధాలు చూద్దాం. అసలేమన్నాడు క్యాన్సిల్ అయింది. పేరు ఏజెంట్ ఆనంద్ సంతోష్, లోకం చదివాడు. మీకు సంబంధించినవి ఏవి పోయినా మనస్సు తప్ప ఫిజికల్గా లిక్విడ్గా ఏదైనా కనిపెట్టి తెచ్చిస్తాడు. జీతం కాన్ఫిడెన్షియల్, 5'8" హైట్, 28 ఇయర్స్. వరుడికి కేసులు కావలను. పని పాట లేని ప్రతివాడు ఏజెంటే. క్లాసిఫైడ్లో వేయాల్సిన యాడు పెళ్లి చూపుల్లో వేసాడు. బ్రేకింగ్ న్యూస్. కూకట్పల్లిలో కిడ్నాప్లు. మీ అమ్మాయి మీ ఇంట్లో ఉందా? కూకట్పల్లిలో చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్లు అవుతున్నారు. ఇప్పటికే కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్లో చాలానే కేసులు నమోదయ్యాయి. పోలీసులు మాత్రం చాలా సింపుల్గా బేస్ వాయిస్ వేసుకొని త్వరలోనే వాళ్ళ ఆచూకీ తెలుపుతామని చాలా సింపుల్గా తేల్చిపడేస్తారు. మళ్ళీ అడుగుతున్నా, మీ అమ్మాయి మీ ఇంట్లో ఉందా? ఇంకా నా మొహం చూస్తారేంటి? మీ అమ్మాయి మీ ఇంట్లో ఉందా? మేఘనా, వాళ్ళ పిల్లల ఆచూకీ తెలియలేదని తల్లిదండ్రులు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేఘనా, స్వప్న, స్వప్న, స్వప్న. అబ్బబ్బబ్బా, ఏమైందండి? మేఘన రూమ్లో లేదేంటి? నైట్ ఇంటికి రాలేదా? ఏమో నాకు తెలీదండి. నైట్ తినేసి పడుకుంటానంది. నైట్ నువ్వు మేఘనను చూసావా? ఆలోచిస్తావేంటి? లాస్ట్ నువ్వు మేఘన ఎప్పుడు చూసావు? నిన్న పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు చూసానండి. ఒకసారి ఫోన్ చేయండి. పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవక్కర్లేదు. స్విచ్ ఆఫ్. హలో, చెప్పండి అంకుల్. నేను మేఘన డాడీనమ్మా. మేఘన మీ ఇంటికి రాలేదు అంకుల్. ఓ థ్యాంక్స్ అమ్మా. మేఘన మీ ఇంటికి ఏమైనా వచ్చిందమ్మా? మేఘన మా ఇంటికి రాలేదు అంకుల్. ఓకే. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామండి. మురళి గారు, మీరు ఎదురొస్తున్నారు. మీకు గుడ్ న్యూస్. మా అమ్మాయి కనిపించిందా? మీ అమ్మాయి నాకెందుకు కనిపిస్తుంది అంటే ఇప్పుడే బయటికి వెళ్ళింది. అదేంటండి, నిన్న కదా. నువ్వు గ్యాస్ ఆఫ్ చేసినట్లు వెళ్ళి చేసిరాపో. మీరు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. అంటే గ్యాస్ ఆఫ్ చేయలేదని
రేట్లు బాగా పెరిగాయి కదండి, అందుకు. మీరేదో గుడ్ న్యూస్ అన్నారు కదా, అది చెప్పేసి వెంటనే వెళ్ళిపోండి. అదేనండి, మొన్న మీ అమ్మాయికి యుఎస్ఏ సంబంధం తెచ్చాను కదండి. మా కూతురుకని తీసుకొచ్చి ఆ పాండురంగారావు కూతురికి ఫైనల్ చేశారుగా. అది సెమీఫైనల్స్లోనే ఆగిపోయింది కదండి. ఎందుకు? వాళ్ళ అమ్మాయి సంబంధం అన్నీ ఫైనల్ చేసుకున్నాక వాళ్ళ అమ్మాయి మధ్యలో కనపడడం లేదని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి అందరినీ ఎంక్వైరీ చేశారని సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ మాత్రం దానికే క్యాన్సిల్ చేయడం ఎందుకండి? వాళ్ళకి పోలీసులు అంటే భయం. మంచి సంబంధం, అబ్బాయి యుఎస్ఏలో ఉంటున్నాడు, బాగా ఆస్తుంది, ఇప్పుడే ఈ సంబంధం ఫైనల్ చేయమని పంపించారు. అదేంటండి, మంచి న్యూస్ చెప్తే ఏదో మామూలు ఇస్తారు అనుకుంటే ఇలా మామూలుగా ఉండిపోయారేంటి? మీకు ఆ సంబంధం ఇష్టం లేదా? అయ్యో, యుఎస్ సంబంధం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అంటే మీరు సడన్గా చెప్పేసరికి. ఏమండి, పదండి వెళ్దాం. ఎక్కడికండి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి. పోలీస్ స్టేషనా? ఎందుకు? అంటే మా అమ్మాయి సరిగా చదవట్లేదు, ప్రిన్సిపాల్ అనబోయి పోలీసు అంది, అంతే. సరే మురళి గారు, నేను వెళ్ళొస్తాను. ప్రతిదానికి పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వకండి, ఫ్రీడమ్ ఇవ్వండి. హలో, కూకట్పల్లిలో చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు. ఇప్పటికే కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్లో చాలానే కేసులు నమోదయ్యాయి. మీ అమ్మాయి మీ ఇంట్లో ఉందా? ఏజెంట్ ఆనంద్ సంతోష్. ఎవరి ఏజెంట్ ఆనంద్ సంతోష్? $998 ఇదే అనుకుంటా. ఇక్కడ ఏజెంట్ ఆనంద్ సంతోష్ అంటే ఎవరు? ఆయిలే. జాగ్రత్త. జాగ్రత్త. సింగిల్ ప్రెస్ బెల్ సౌండ్, డబుల్ ప్రెస్ హ్యూమన్ సౌండ్. హ్యూమన్ సౌండ్ విందాం. ఏంటి సార్ కాలింగ్ బెల్ కి షాక్ పెట్టారు? అక్కడ ఏముంది? సింగిల్ ప్రెస్. కాలింగ్ బెల్ పిలవడానికి, పొల్యూషన్ కాదు. కాలింగ్ బెల్ 70 to 80 డెసిబెల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 50 మీటర్స్ దాకా క్లియర్గా వినిపిస్తుంది. సో మనిషి ఇంట్లో ఏ మూలనున్నా క్లియర్గా వినిపిస్తుంది. కాలింగ్ బెల్ వినగానే రావడానికి 1 minute పడుతుంది. ఆ వచ్చేదాకా కాలింగ్ బెల్ అలానే కరెంట్ ఉంటుంది. ఒకటి ఇంటి బయట కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నాడంటే వాడి ఇంట్లో కుక్కలు ఉన్నాయని చెప్పట్లే, అది కరుస్తుందని చెప్తున్నాడు. ఓకే, షాక్ కొడితే బ్లడ్ పంపింగ్ మంచిదే. థ్యాంక్ యూ. చూసుకోవాలి కదా అమ్మాయి, నేను చూస్తున్నాను కదా. నేను చూడ్డానికే వచ్చా, అన్ని సామాన్లు వచ్చాయా లేదా అని. అది బయటికి తీసి కూడా చూడొచ్చు. ఏంటో పార్సల్ ఓపెన్ చేయగానే ఫాస్ట్గా చూసేయాలనిపిస్తుంది. అది హ్యూమన్ నేచర్. సారీ ఏజెంట్. అయ్యమయ్య, కొత్త కేసులు ఏమొచ్చారా? మన టింకు గడి క్రికెట్ బ్యాట్ కనిపించలేదంట. ఎగ్జామ్స్ వస్తున్నాయిగా, వాళ్ళ నాన్నే దాచుంటాడు. బీరో పైన చూసుకోమని 300 తీసుకో. సరే. మన సుశీల పిన్ని ఇంట్లో రోజు చెప్పులు పోతున్నాయంట. ఆ చెప్పుల స్టాండ్ ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెట్టమను. సరే. ఎంత అడగాలి? దీనికేం తీసుకుంటావురా, సలహాగా వదిలే. డిటెక్టివ్లు డాక్టర్లు ఊరికే సలహాలు ఇవ్వకూడదు ఏజెంట్. ₹1 కూడా వదలవారా? ఎగ్జామ్లో క్వశ్చన్సే చాయిస్ వదలను. దానివల్ల వచ్చిన నాలెడ్జ్తో సంపాదించిన రూపాయి ఎలా వదులుతా? సరే, చిన్న చిన్న కేసులన్నీ నువ్వు చూసుకో, నా వరకు తీసుకురాకు.
లాస్ట్ మంత్ అకౌంట్స్ చెప్పు. మనకు వచ్చిన కేసులు, మన రూమ్ ఖర్చులు అన్నీ పోగా లాస్ట్ మంత్, దాని ముందు మంత్ మిగిలిన 1000, ఈ మంత్ 1000, మన దగ్గర ఉన్నాయి 2000, మొత్తం కలిపి 4000. 2000 పెట్టి టేబుల్ తీసుకున్నాం, కస్టమర్ చైర్కి మన చైర్కి మధ్యలో. చూసేవారా అమ్మాయి, మనం ఈ టేబుల్ కొనడానికి 3 నెలలు పట్టింది. కానీ నేను సొంతంగా ఆఫీస్ తీసుకొని ఒక మంచి సూట్ వేసుకొని అలా బ్రీఫ్ కేస్తో ఒక కాస్ట్లీ కార్ నుండి బయటికి దిగి అలా దిగుతూ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ నాకు సెల్యూట్ కొడితే ఆ ఫీల్ వేర్రా, ఆ ఫీల్ వేరు. 48 years 3 months ఏజెంట్, ఇంకో 3 days అటో ఇటో. దేనికది? మన టేబుల్ కొనడానికి 3 months పట్టింది, మీరు చెప్పినవన్నీ జరగాలంటే 48 years పట్టిద్దని చెప్తున్నా. అరే అది నా డ్రీమ్ రా, ఎమోషన్తో చెప్పాను. డ్రీమ్ అయినా 48 yearsే. క్యాలిక్యులేటర్ మనం ఇచ్చింది కౌంట్ చేస్తుంది, మన ఎమోషన్ని కాదు. మీరు చెప్పినవన్నీ జరగాలంటే ఇంతకన్నా మనం పెద్ద డీల్సే చెయ్యాలి. అవును, పెద్ద కేసులు రావాలనేగా పేపర్లో యాడ్ ఇవ్వమన్నాను. ఇచ్చానుగా. ఎక్కడ్రా? పేపర్ మొత్తం చూశాను, క్లాసిఫైడ్స్లో లేదు. పెళ్లి చూపులో చూడాల్సింది. అంటే క్లాస్మేట్స్ రేట్ పెంచాడు, పెళ్లి చూపులో రేట్ తగ్గించాడు. బాగా చదువు రాహుల్, ఇంటర్ చాలా ఇంపార్టెంట్, ఇదే లైఫ్ టర్నింగ్ పాయింట్. ఎంతప్పుడు కూడా ఇదే చెప్పినావు నాన్న. రేయ్, ఇంజనీరింగ్ అప్పుడు కూడా ఇదే చెప్తా. ఇక నీ పిల్లతనం మానేసి బాగా చదివి పెద్ద మనిషిలో తిరిగి రావాలి, సరేనా? సరేనా? ఆటో నువ్వు బయలుదేరు. బాయ్ బాయ్. బాయ్ మమ్మీ. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు మురళి. ఓ, మా ఆనంద్కి సంబంధం చూస్తాకు వచ్చారా? నేను వచ్చింది పిల్లనివ్వడానికి కాదండి, మరి కేసు విషయం మాట్లాడడానికి. ఇతను ఎక్కడ ఉంటాడు? కేసులు అయితే ఆడు చాలా బాగా డీల్ చేస్తాడండి. మా ఏరియాలో కేసులన్నీ ఆడే చూస్తాడు. అది ఆ పక్కిల్లండి. థ్యాంక్స్ అండి. హాయ్. పద. లైబ్రరీకి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంటు. మీరు ఆ బుక్ చదవటం ఆపితే నా ప్రాబ్లం చెప్పుకుంటాను. సారీ సార్, నేను బుక్ చదవడం లేదు. మొన్న ఇందులో 10 రూపాయలు పెట్టాను, ఎక్కడ పెట్టానని ఎతుకుతున్నా. కొంచెం అర్జెంట్ సార్, ఆ 10 రూపీస్ నేను ఇస్తాను, ముందు చెప్పేది వినండి. దొరికే సార్, మీరు ఇస్తాన్న 10 రూపాయలు కేస్ మనీతో పాటు ఇచ్చేయండి. సార్ 1 minute సార్, అడగడం మర్చిపోయాను. మీకు ఈఎంఐ ఏమైనా ఉందా? ఈఎంఐయా? కారు ఈఎంఐ ఉంది. ఎందుకండి? చెప్తా. మీరు ఈఎంఐ ఎవ్రీ మంత్ ఎప్పుడు కడతారు? యాక్చువల్గా 7th కట్టాలి, 2ndకే కట్టేస్తాను. గుడ్. మా అమ్మాయి మీకు పాలోడు వస్తాడా? వస్తాడు. ఏ? అతనికి పేమెంట్ ఎప్పుడు ఇస్తారు? అది 2ndకే ఇచ్చేస్తాను. ఒకవేళ అతను 1-2 days రాకపోతే? రాకపోతే పట్టించుకోనండి, మొత్తం ఇచ్చేస్తాను. పేదల డబ్బు మనకెందుకండి, నేనేం ఉంచుకోను. ఏజెంట్, ఇతను మనకి ఖచ్చితంగా పేమెంట్ ఇస్తారు. మీరు ఈ కేసు టేక్ ఆఫ్ చేయొచ్చు. డబ్బులు ఇస్తానండి బాబు, ముందు నా కేసు వినండి. అయ్యమయ్య, ఈ గేమ్ ఆడుతూ మీ కేసు డీటెయిల్స్ చెప్పండి. టెన్షన్లో వస్తే గేమ్ ఆడమంటారేంటండి? సార్, ఇప్పుడు మనం ట్రాఫిక్లో నడుపుకుంటూ హాస్పిటల్కి వెళ్తే వెంటనే టెస్ట్ చేయరు, మనం కూల్ అయ్యాక అప్పుడు టెస్టులు చేస్తారు. ఇది అంతే. సో మీరు టెన్షన్లోని చాలా ఇన్ఫర్మేషన్ మిస్ చేయొచ్చు. సో అందుకే గేమ్ ఆడుతూ చెప్పారనుకోండి, మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నాకు క్లారిటీ వస్తుంది. సో స్టార్ట్. నా పేరు మురళి, పవర్గోల్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా అమ్మాయి పేరు మేఘన. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కనిపించట్లేదండి. ఏ టైం నుండి? మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీసులు కంప్లైంట్ అంటే అది పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? అంటే మా అమ్మాయికి అమెరికా సంబంధం ఒకటి కుదిరిందండి. వాళ్ళకి పోలీసులు కంప్లైంట్లు అంటే నచ్చవు. అందుకని ఒకవేళ ఈ సంబంధం చెడిపోతుందేమోనని అదే మీ యాడ్ పేపర్లో చూశానండి, వెంటనే మీ దగ్గరికి వచ్చాను. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది.
మీ అమ్మాయిని మేము కనిపెడతాం. అయ్యమయం, ఈ ఫామ్ ఫిల్ చేయండి సార్. ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియదండి. అది నేను కనిపెడతాను. త్రీ డేస్లో కనిపెడతాం. 2 రోజుల్లో అవదండి. అప్పుడు మీరు కంప్లైంట్ నిన్ను ఇవ్వాల్సిందే. రేపు మీ ఇంటికి వచ్చి ఒకసారి అంతా వెతుకుతాం. మా ఇంట్లో నేను మొత్తం వెతికానండి, ఎక్కడా కనపడలేదు. మీరు వెతకడం వేరు, మేము వెతకడం వేరు. ఇంకో విషయం, మీ అమ్మాయి రూమ్కి ఊరికే వెళ్ళకండి, అదొక సస్పెక్ట్ ఏరియా. ఏమైనా సీల్ వేసేయండి. అలాంటివి ఏవి లేవండి మా ఇంట్లో. అయ్యమయ్యా, దీనికి సపరేట్ బిల్. దీనివల్ల ఫింగర్ ప్రింట్స్, ప్రూఫ్స్ ఏమీ మిస్ అవ్వవు. రేపు ఎప్పుడు వస్తారండి మా ఇంటికి? లంచ్ టైం. లంచ్కా? లంచ్ టైం అని మాకోసం సపరేట్గా ఉండాల్సిన లేదు. మీరు వండుకునే దాంట్లో ఎక్స్ట్రా రైస్, కూరలో ఎక్స్ట్రా వెజిటేబుల్స్, అంతే. మిగిలినవన్నీ అయమయం మీతో మాట్లాడతాడు. అయమయం, అంటే యాక్చువల్గా సార్ అది బిల్స్ అన్ని మీకు వాట్సాప్ చేస్తాము. పేమెంట్ మాకు జీపే చేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏంటండి అది? రేపు మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు మా ఏజెంట్ మొహమాటానికి వద్దు తినను అంటాడు, కానీ మీరే తిను బాబు, ఇంకొంచెం తిను బాబు అని బలవంతం పెడితే బాగా తింటాడు. ఏమండి ఏమండి, వంట అయిపోయిందండి. వాళ్ళేంటి ఇంకా రాలేదు? లంచ్ టైంకి వస్తానన్నారు. రండి సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. హలో సార్. మీకోసం ఎదురు చూస్తున్నాం. కరెక్ట్ టైం మీ అమ్మాయిని కూడా మీకు అప్ చెప్తాను. కరెక్ట్ టైంకి మీరు మాకు బ్యాలెన్స్ మనీ ఇచ్చేయాలి. మరైతే ఇంకే, వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడే ఎందుకు, ఇప్పుడే వంట అయినట్టుంది. లంచ్ వేడివేడిగా తింటే బాగుంటుంది. ఆంటీ వడ్డించండి. నేనేం చెప్పాను, బ్రతిమలాడు. ఇల్లు కూడా పెద్దదే, చూద్దాం ఒకసారి. ఏజెంట్ గారు, మీరు కూడా వచ్చి కూర్చోండి. పర్లేదు, మీరు తినండి. పర్వాలేదు, రండి. లేదు సార్, పర్లేదు, తినండి. మొహమాట పడకుండా రండి. పర్లేదు సార్, మీరు తినేసేయండి. రండి ఏమండి, సార్. వద్దంటున్నారు కదా, ఎందుకంత బలవంతం పెడుతున్నారు? వదిలేయండి. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. రండి రండి. వస్తాను లేండి సార్, అంత అడుగుతున్నారు కదా, పదండి. కూర వేసుకో, బాగుంది. ఆ కూర వేయండి. గ్రిల్ ఫిష్ లేదా అంకుల్? ఆ? పప్పు బాగుంది. మీరు కూడా తినండి సార్. వద్దులే బాబు, మీరు కానివ్వండి. కూతురు పోయిన బాధలో ఉన్నారు కదా, తినలేరులే. పప్పు చాలా బాగుంది. అంటే వండిందంత వేస్ట్ అనమాట. ఓ పని చేయండి, పార్సల్ చేయండి, మేము తీసుకెళ్తాం. పెరిగేసుకో బాబు. వద్దండి. వద్దంటే ఊరుకోవడమేనా? కనీసం 5 సార్లు అడగాలి. పెరిగేసుకో బాబు. వద్దండి. అయ్యో వేసుకో బాబు. అయ్యో వద్దండి. అయ్యో కొంచెం పర్లేదు, వేసుకో బాబు. వద్దండి. అయ్యో కొంచెం. వద్దండి. అయ్యో వేసుకో బాబు. వేసుకోండి. వద్దండి అంటే ఇంకా అడిగించాలు, మా ఏజెంట్ పెరుగు తిండు. భోజనాలు చేయటం అయిపోయింది కదా. అమ్మాయి బెడ్రూమ్ పైన ఉంది. పైన ఎందుకు, ఇక్కడ సోఫాలో పడుకుంటాం. ఏజెంట్ మీరు సోఫాలో పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఏమండి, వీళ్ళేంటి ఇక్కడ పడుకున్నారు? తిన్న వెంటనే చాలా డ్రౌజీగా ఉంటుంది, అందుకే పవర్ నాప్. కాన్సన్ట్రేషన్ ఇప్పుడు బాగుంటుంది. అమ్మాయి రూమ్ పైన కదా, పదాయా మ్యామ్.
సార్. ఎస్. గ్లౌజీ. ఇంకో గ్లౌజీరా. లాస్ట్ కేసులో వాడాం కదా. గ్లౌజ్ లేదా? నైస్ థాట్ ఏజెంట్. రాసుకో. BTMBL. మీరేం కంగారు పడకండి సార్, మీ అమ్మాయిని మేము కనిపెడతాం. కొంచెం తొందరగా చూడండి బాబు. మాకు ఒక్కగానొక్క అమ్మాయి, ఆ అమ్మాయి మీదే ప్రాణాలు పెట్టుకున్నాం. మీరు కంగారు పడకండి. మేము వస్తాను సార్. ఏమండి ఇప్పుడు ఈ పార్టీ ఇన్వెస్టిగేషను ఎప్పుడైనా వచ్చేయచ్చు కదా, మరి లంచ్ టైంలోనే రావడం ఎందుకు? అంటే మీ ఉప్పు తిన్న విశ్వాసంతో ఇంకా ఫాస్ట్గా పనిచేయచ్చని. కానీ అన్నిట్లోనూ ఉప్పు తక్కువే. అసలు ఏమైందంటావు? ఒకసారి ఆలోచించు. నీకేమర్థమైందిరా అంత ఆలోచిస్తున్నావు? నాకేమనిపించలేదు. అంటే నువ్వు ఆలోచించట్లేదా? ఆలోచించాను, తలపైకి చూశాను కదా, ఆలోచించాను. అయ్యమేం ఆలోచించడం అంటే తలపైకెత్తి చూడడం కాదు, మన బ్రెయిన్తో మనం మాట్లాడడం. మ్మ్. ఒకవేళ అమ్మాయి కిడ్నాప్ అయిందేమో. కిడ్నాప్ అయిన 1.5 డేకి కిడ్నాపర్స్ ఫోన్ చేయలేదంటే నాకెందుకో కిడ్నాప్ అనిపించట్లేదురా. ఒకవేళ లేట్గా చేస్తారేమో. సరే, వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు ఆ ఏరియాలో కిడ్నాప్స్ అవుతున్నాయి కదా, ఎక్కువ క్రౌడ్ ఉన్న ఏరియాకి వెళ్ళి అక్కడ చూడు. కిడ్నాపర్స్ బేసిక్గా ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు కిడ్నాప్ చేసే ముందు. ఎవరైనా సస్పెక్ట్ఫుల్గా అనిపిస్తే నా దగ్గర తీసుకొని రా. నాకు కొన్ని లీడ్స్ దొరికాయి, నేను చూస్తాను. ఏజెంట్, రూమ్లో ఏదో నోట్ చేసుకోమన్నారు, BTMBL అని. ఏంటవి? అదా, ఆ అమ్మాయి తాగే బ్రాండ్స్ బ్యాలెంటైన్, మార్ల్బోరో లైట్స్. మరి వాళ్ళ పేరెంట్స్కి చెప్పాల్సింది. ఏజెంట్ అన్నవాడు పర్సన్ని కనిపెట్టేవాడు, పర్సనల్స్ బయట పెట్టేవాడు కాదు. మీ స్టోర్కి అమ్మాయి వచ్చిందా? వచ్చింది సార్. మీరు కిడ్నాపరా? కాదు. మరి మీరెవరు? హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్. మరెవరు నువ్వు? ఏజెంట్ అయోమయం. నువ్వు ఏజెంట్ పని గ్యారంటీ ఏంటి? మీ ఎస్ఐని కనుక్కోండి, 2 టైమ్స్ జైల్లో వేసాడు. ఓకే. మీరు కానిస్టేబుల్ అని ఏంటి గ్యారంటీ? ఇంకోసారి జైల్లో వేయమంటావా? వద్దు, మీకేమైనా లీడ్స్ దొరికితే నాకు చెప్పండి. నీకు తెలిస్తే నాకు చెప్పు. డీల్? డీల్. థ్యాంక్ యూ. మనం ఏదో మిస్ చేస్తున్నారా అమ్మాయి? కరివేపాకు లేదు, పక్కింటి ఆంటీని అడిగాను, అన్నారు. కూర గురించి కాదు, కేసు గురించి. ఎప్పుడు తిండిగోలేనా? కూర చేసేటప్పుడు మిస్ అయ్యాయంటే కూరకు సంబంధించిందని అనుకుంటాం, కేసు అని ఎలా అనుకుంటాం? ఇప్పుడు ఒకటి తినేటప్పుడు పోవట్లేదంటే ఫుడ్ అనుకుంటాం, అంతేగాని వాళ్ళ పిల్లడు స్కూల్కి వెళ్ళట్లేదని కాదు. సరే సారీరా. ఇంకోసారి హాల్లో విషయాలు కిచెన్లోకి తీసుకురాకు. సరే సరే, మెల్లకపోయిరా. సరే నేను వెళ్తున్నానులే. ఏజెంట్ అయ్యామేం చెప్పే ఏజెంట్. నాకెందుకో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తే బెటర్ అనిపిస్తుంది. వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ అడిగానన్నారు. వాళ్ళ ఫాదర్ అడిగింది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్ని, కానీ ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూసాక అర్థమైంది ఆ అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్స్ కంటే అబ్బాయి ఫ్రెండ్స్ ఎక్కువ.
అరే సాబ్, ఇంట్లో ఎవరిది ఉంది? జల్దీ బయటకు రావో రావో. సూపర్ బాస్. రావాలి. ఎవరు మీరు? నాది పేరు మొహమ్మద్ హుసేన్. పేరు అడిగితే ముఖం మీద వస్తానంటావేంటయ్యా? మొహమ్మద్ ఉయ్యడం కాదు, మొహమ్మద్ హుస్సేన్. పాన్ నవ్వుతున్నాడు కదా, సౌండింగ్ తేడా వచ్చింది. ఇంతకేం కావాలి? నాది షాప్ మీ అబ్బాయి కాలేజ్ దగ్గర ఉంది. మీ అబ్బాయిది ఖాతా ఉంది. డైలీ సిగరెట్ పీతా, పైసా నై దేతా. మాది సాబ్కి కోపం వచ్చింది. మీ అబ్బాయిది జల్దీ పిలవండి. సరే, డబ్బులెంతో చెప్పండి, ఇచ్చేస్తాను. లేదు లేదు, మీ అబ్బాయిది పీతా, మీ అబ్బాయి దేతా. ముందు వాడిని పిలండి. మా అబ్బాయి ఊళ్ళో లేడయ్యా. 2 days బ్యాకే వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళాడు. Got it. ఆ? అరే ఏంట్రా ఇది ఇలా ఉంది? మీనాక్షి. మీనాక్షి స్వీట్ పాన్ కదరా అడిగాను. అంటే అక్కడ మీనాక్షి ఫేమస్ అంట. 2 days బ్యాక్ మీ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళాడని చెప్పాడు కదా, కానీ వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళలేదు. కావాలంటే చెక్ చేసుకోండి. మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ మేఘన 2 days నుండి మిస్సింగ్. దాని గురించి ఎంక్వైరీకి వస్తే మీ అబ్బాయి కూడా మిస్సింగ్ అని తెలిసిందే. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకేసారి కనిపించట్లేదు. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ కదా. మీరేం కంగారు పడకండి, నేను మేఘనాన్ని కనిపెట్టి మీ అబ్బాయిని కూడా మీకు అప్ చెప్తాను. 1+1 ఆఫర్ ఉందా? పదమే. ఇంతకీ ఎవరండి మీరు? ఏజెంట్ అయ్యో, ఏజెంట్ ఆనంద్ సంతోష్. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలిసింది అనుకుంటా. ఎలా ఏజెంట్? ఆ అమ్మాయి రూమ్ చెక్ చేశాను. షాపింగ్ బిల్స్ కనిపించాయి. ఆ కొన్న బట్టలు కవర్లో కూడా కనిపించలేదు. సరే డౌట్ వచ్చి ఆ షాప్కి వెళ్ళాను. ఆ అమ్మాయి షాపింగ్ వెళ్ళడం కరెక్టే, బిల్స్ కూడా కరెక్టే, కానీ కబోర్డ్లో బట్టలు లేవు. డౌట్ వచ్చింది. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చెక్ చేశాను. తన లాస్ట్ స్టోరీ డికాథలాన్లో ఉంది. అప్పుడు అక్కడికి కూడా వెళ్ళాను. ఆ అమ్మాయి స్లీపింగ్ బ్యాగ్స్ కొనింది. ఎందుకు? వింటర్ కదా. ఆ అమ్మాయి దగ్గర మంచి క్విల్ట్ ఉంది. గుడ్ ఫ్యాబ్రిక్, 8 inches థిక్నెస్, 1 degree టెంపరేచర్ దాకా ఆపుతుంది. తనకు అవసరం లేదు. ఓ. దాంతోపాటు ఆ అమ్మాయి 3 denim షార్ట్స్, లూజ్ టీ షర్ట్స్, ఫ్లవర్ ప్రింటెడ్ సింగిల్ పీస్ డ్రెస్ కూడా కొనింది. ఇవన్నీ కాలేజ్కి వేసుకోరు, ఫంక్షన్స్కి ఒప్పుకోరు. ప్యారిస్కి క్వశ్చనే లేదు. ఎక్కడికి వేసుకుని ఉండాలి? స్లీపింగ్ బ్యాగ్స్ 2 days నుంచి కనిపించట్లేదు. అకేషనల్ డ్రెస్సెస్ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ? అప్పుడు అర్థమైంది, ఆ అమ్మాయి గోవా వెళ్ళింది. ఎలా ఏజెంట్? మేఘనా రూమ్ చెక్ చేసినప్పుడు సౌత్లో పిన్స్ ఉన్నాయి, నార్త్లో పిన్స్ ఉన్నాయి. ఈ ఏజ్లో ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకునేది గోవాకి, పేరెంట్స్ కూడా వద్దనేది గోవాకి. సో ఆ అమ్మాయి భోజనం చేసిన తర్వాత వాక్ అని చెప్పి గోవాకి వెళ్ళింది. పెద్ద వాకే. గోవాలో సన్బర్న్ పార్టీ ఉంది, ఎవరు మిస్ చేసుకోవాలనుకోరు. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో తెలుసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. ఈ అమ్మాయి కనిపించిందా? చూసాను. మొన్న ఫ్రెండ్స్తోనే ట్రైన్ ఎక్కింది బాబయ్య. అడగకుండానే డబ్బులు ఇచ్చింది, అందుకే గుర్తుంది. కేస్ క్లోజ్. మీరేం కంగారు పడకండి, 15 నిమిషాల్లోనే మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ 15 minutesలో ఎలా వస్తారు ఏజెంట్? నా గెస్ కరెక్ట్ అయితే ఆ అమ్మాయి నన్నే గోవా నుండి బయలుదేరి ఉండాలి. 4 రోజుల కంటే గోవాలో ఉండలేరు. బస్సులో వచ్చి ఉంటే మార్నింగ్ వచ్చి ఉండాలి. ఫ్లైట్ గోవాలో ఉండే డబ్బులన్నీ ఖర్చు పెడతారు కాబట్టి రాలేరు. బస్సులో రాలేదు, ఫ్లైట్ భరించలేరు, ట్రైన్లో వచ్చి ఉండాలి. ఇప్పుడు టైం 11:30. గోవా నుండి హైదరాబాద్ వచ్చే ట్రైన్ 10:50కి రీచ్ అవుతుంది. అక్కడి నుంచి మెట్రో తీసుకోవడానికి 40 minutes. దాని తర్వాత ఆటో తీసుకొని మొత్తం అంతా చెక్ చేసుకొని ఒక ఏడుపు ఎక్స్ప్రెషన్ పెట్టి ఇంటికి వచ్చి అబద్ధం చెప్పడానికి ఇంకో 15 minutes. 15 minutes అయినట్టుంది. గేట్ సౌండ్ వచ్చింది. సార్ మేఘన కేమ్ సార్. ఎస్ సార్. అమ్మా, ఫ్రెండ్స్ దగ్గరికి కంబైన్ స్టడీస్ కోసం వెళ్ళొస్తుంటే ఎవరో కిడ్నాప్ చేశారు. ఇంకెవరో వచ్చి కాపాడారు, అందుకే ఇంత లేట్ మీ అయింది. అమ్మాయి అబద్ధం చెప్తుంది. మీ అమ్మాయి గోవా వెళ్ళింది.
గోవా ఏంటి నాన్న? కిడ్నాప్ అనేది సెన్సిటివ్ మ్యాటర్. ఐ లవ్ గోవా ప్రొడక్ట్స్. నా ఫీజులో కట్ చేసుకోండి. మొత్తం అర్థమైంది అనుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? ఏజెంట్ ఆనంద్ సంతోష్. నువ్వు ఎలా పడితే అలా ఉంటానంటే కుదరదు. ప్రతిదీ రూల్స్ ప్రకారమే జరగాలి.